ప్రతి వైసీపీ గూండాగాడికి చెప్తున్నాను, ఆన్ కెమెరా వైసీపీ గూండాగాళ్ళకి నేను చెబుతున్నాను, తొక్కిపట్టి నార తీస్తా. రేపు మీరు అధికారంలోకి వస్తాను అని మీరు అనుకుంటుంటే, ఒకవేళ వచ్చినా కానీ తొక్కిపట్టి నార తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ ధైర్యంగా హెచ్చరిస్తున్నారు. వేరే పార్టీ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని గూండాలు అని సంబోధిస్తూ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు, పవన్ కళ్యాణ్పై ఎందుకు కేసులు పెట్టకూడదు, పవన్ కళ్యాణ్ ఆ పదవికి అర్హుడా కాదా అనేది మనం వీడియో చూసిన తర్వాతే మళ్ళీ మాట్లాడుకుందాం. వైసీపీ గుండగడికి చెప్తున్నాను, ఈ మాట ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తున్నాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉండదు తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తు చూసారా, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాను, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీ తొక్కి పట్టి నార తీస్తాను, మీ తోలు తీస్తాను. వైసీపీ గూండాలు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం పవన్ కళ్యాణ్కి అలవాటే. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్పై ఎందుకు కేసులు పెట్టకూడదు, చట్ట ప్రకారం ఎందుకు ఇతన్ని శిక్షించకూడదు, ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి పదవికి, ప్రభుత్వ పదవులకి, రాజ్యాంగబద్ధ పదవులకి అర్హుడేనా? ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చట్టాన్ని చేతిలోకి తీసుకుని తొక్కి పట్టి నార తీసేస్తాడట. అంటే వాళ్ళ తోలు, ఒక మనిషి యొక్క తోలు తీసేయటం, చంపటంతో సమానం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఎంత ధైర్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తొక్కి పట్టి నార తీస్తాను అని అంటున్నాడంటే, ఈయన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేనే శిక్షలు వేస్తాను అని బహిరంగంగా ప్రజలకి చెబుతున్నాడు, వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, అవతల వాళ్ళని రెచ్చగొడుతూ, చట్టానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ, హత్యా ప్రయత్నంలా చేసేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ, 3rd డిగ్రీకి సమానం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. 3rd డిగ్రీ కన్నా ఇంకా ఘోరం. తొక్కి పట్టి నార తీస్తానంటే తోలు తీసేస్తానని అర్థం. తోలు తీస్తే మనిషి బతకడు, హత్య చేసేదానికన్నా సమానం. ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా? కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? అధికారంలో ఉన్న వాళ్ళే తొక్కిపట్టి నారదీసి ఇష్టానుసారం అవతల వాళ్ళపై కేసులు పెట్టి మేమే శిక్షిస్తాము అని అంటే ఇక న్యాయస్థానాలు ఎందుకు? న్యాయస్థానాలను అవమానపరిచినట్లు కాదా? అడ్వకేట్లంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై, న్యాయస్థానాలని అవమానించే రీతిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు రియాక్ట్ కాకపోతే మీ వృత్తికి మీరు ద్రోహం చేసినట్లే. ప్రతి అడ్వకేట్ కూడా మీ వృత్తికి మీరు ద్రోహం చేసినట్లే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకించకపోతే. ఇటువంటి వ్యాఖ్యలు ప్రమాదకరం. రాజ్యాంగంలో ఇలాంటి వ్యక్తులు ప్రమాదకరం. రాజ్యాంగంలో ఇలాంటి మనుషుల వల్ల ప్రజలు చెడిపోతారు, యువత చెడిపోతుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఈ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా మాట్లాడకుండా ఇటువంటి వ్యక్తులను కఠినాతి కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలందరినీ కూడా ఆయన మీడియా పాయింట్ ముందు కెమెరా ఇట్లా చూపిస్తూ 2 వేళ్ళు చూపిస్తూ, చూడండి నేనేం చెప్తున్నాను, తొక్కి పట్టి నార తీస్తా అని అంటున్నాడు. ఇంకెక్కడ రాజ్యాంగం, ఇంకెక్కడ చట్టాలు?
చట్టాలను ఈయన చేతిలోకి తీసుకుని ఈయన ఇష్టానుసారం నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ మొనగాడులా మాట్లాడుతున్నాడు. ఈయన ఒక్కడే మొనగాడు, రాష్ట్రంలో ఇంకెవరూ కాదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించండి.